తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ గారు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ తమిళనాడు స్టేట్ విజిట్కి వచ్చారు, అఫీషియల్ విజిట్కి. సో అప్పుడు స్టాలిన్ గారు కొన్ని డిమాండ్స్ అడగడం జరిగిందనమాట. కొంచెం తమిళనాడు పీపుల్ యొక్క సెంటిమెంట్స్ రెస్పెక్ట్ చేయండి, అదే కాకుండా సమగ్ర శిక్ష కింద 2024-25 గాను ఒక 2,000 కోట్ల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది ఫండింగ్. సో అవి ఇంకా ఇవ్వలేదు. వాటిని ఎలాంటి కండిషన్స్ లేకుండా, అంటే పిఎం శ్రీ కింద కాకుండా నార్మల్గా రిలీజ్ చేయండి. ఇంకా అవే కాకుండా కొన్ని రైల్వే ప్రాజెక్ట్స్, ఇంకా మెట్రో రైల్స్ కోయంబత్తూరులో అండ్ మధురైలో కడదాం అనుకున్నారు. సో వాటికి ఫండింగ్, ఇంకా అవే కాకుండా దాదాపు ఒక 1,500 ఎకరాలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టీల్ ప్లాంట్ కోసం అని అండ్ దాంతోపాటు డిఫెన్స్ కారిడార్ కోసం అని చెప్పేసి తీసుకుంది తమిళనాడు గవర్నమెంట్ నుంచి. సో అక్కడ అన్యూటిలైజ్డ్ ల్యాండ్ ఉందన్నమాట 1,500 ఎకరాలు. సో ఈ 1,500 ఎకరాలు మళ్ళీ తమిళనాడుకి ఇచ్చేసేయండి, మేము డెవలప్ చేసుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. ఓవరాల్గా దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే, ఒక స్టేట్కి ఒక సెంటర్కి మధ్య ఉన్నటువంటి టజల్ అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఇది ఓన్లీ తమిళనాడు గవర్నమెంట్తో ఉందా అంటే కాదు, మ్యాక్సిమం అన్ని స్టేట్స్తోనూ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక రకమైనటువంటి టజిల్ ఉంది. సో ఇవాళ వీడియోలో మనము అసలు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి కదా, వీటిలో వస్తున్నటువంటి ఇష్యూస్ ఏంటి, అసలు ఎన్ని రకాలుగా ఇష్యూస్ వస్తున్నాయి అనే విషయం మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఫార్మోస్ట్ ఇష్యూ ఏంటంటే, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఇండియా అనేది ఒక క్వాసీ ఫెడరల్ కంట్రీ. ఇక్కడ మనం కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్టయితే ఆర్టికల్ 245 నుంచి ఆర్టికల్ 263 వరకు ఈ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ దాంతోపాటు ఫినాన్షియల్గా ఉన్నటువంటి సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి మనకు చెప్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ వీడియోలో ఇష్యూస్ని డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు స్టేట్ లిస్ట్ అని ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ అని ఉంటుంది, సో కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది అనమాట. స్టేట్ లిస్ట్లో ఎవరు లెజిస్లేట్ చేస్తారు వాటి మీద, అంటే లాస్ ఎవరు చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటుంది. ఒకవేళ సెంట్రల్ లిస్ట్లో ఉన్నట్టయితే దానికి లాస్ ఎవరు చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటుంది కదా. సో సెంటర్ చాలా వరకు స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి లాస్ మీద లెజిస్లేట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 2020లో పంజాబ్ గవర్నమెంట్, హర్యానా గవర్నమెంట్ ఈ ఫామ్ లాస్కి ఎగనెస్ట్గా చాలా ప్రొటెస్ట్ చేసింది. ఎందుకని అసలు ఈ ఫార్మింగ్ అనేది మొత్తం అది స్టేట్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద లెజిస్లేట్ చేయడానికి ట్రై చేసింది. అంటే ఒక స్టేట్ యొక్క స్పియర్లోకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంటర్ అవుతుందనే కదా, ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాబ్లం అనమాట. అంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని లెజిస్లేట్ చేయాలని ట్రై చేయడం. రెండో విషయం వచ్చేటప్పటికి కాంకరెంట్ లిస్ట్ అని ఇంకో లిస్ట్ ఉంటుందన్నమాట. సో ఇందులో బోత్ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి లాస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి లాస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ డామినెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు, దాదాపు 29 లేబర్ లాస్ అన్నింటిని కలిపి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. సో ఈ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్. స్టేట్స్కి కూడా స్పెసిఫిక్గా వాటి యొక్క లాస్ ఉంటాయి కదా, ఈ లేబర్కి సంబంధించేసేసి దాన్ని పరిగణలోకి తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 4 లేబర్ కోడ్స్ తయారు చేసేసింది. సో ఇక్కడ స్టేట్స్ యొక్క ఉద్దేశాలు కానివ్వండి, ఆ స్టేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లేబర్ మూవ్మెంట్స్ కానివ్వండి, సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకోకుండా ఒక యూనిఫైడ్గా ఒకే అప్రోచ్తో రావడం అనమాట. సో ఇది కూడా స్టేట్ స్పియర్లోకి రావడం జరుగుతుంది. అండ్ మూడో విషయం వచ్చేప్పటికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అంటారు. మీరు కామెంట్ సెక్షన్లో ఏ ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఇంటర్స్టేట్ కౌన్సిల్ గురించి చెప్తుందో చెప్పండి. సో ఇక్కడ ఇంటర్స్టేట్ కౌన్సిల్ చూసుకున్నట్టయితే బేసిక్గా స్టేట్స్కి అండ్ సెంటర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటి మీద డీలింగ్ చేసుకోవడానికి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అనేది వాడతారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే 2016 నుంచి ఒక్క మీటింగ్ జరిగింది ఇంటర్స్టేట్ కౌన్సిల్కి. సో అసలు స్టేట్ అండ్ సెంటర్ యొక్క కొలాబరేటివ్ ఎఫర్ట్ అనేది ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఆ తర్వాత 4వ వచ్చేటప్పటికి గవర్నర్ ఇష్యూస్. మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా మన క్లాసెస్ మీరు ఫాలో అయినట్టయితే చూసుండొచ్చు, తమిళనాడు గవర్నర్ గురించి చెప్పుకున్నాము. ఆయన ఎన్ని లాస్ తమిళనాడువి విత్హోల్డ్ చేశారు అసలు ఎసెంట్ ఇవ్వకుండా అని చెప్పేసి. సో నాట్ ఓన్లీ తమిళనాడు, చాలా స్టేట్స్లో గవర్నర్ అనే పొజిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో వాళ్ళు ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్కి పార్షియల్గా ఉంటున్నారు అనేటటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు గవర్నర్ ఎక్కువ కాలం ఈ బిల్ని విత్హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫెడరలిజంని దెబ్బతింటుంది అనమాట ఇక్కడ. సో ఇవి 5 లెజిస్లేటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్. అదే కాకుండా అడ్మినిస్ట్రేషన్ రిలేషన్స్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఈ ఈడీ, సిబిఐ సెంట్రల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో ఒక పార్టీ ఉంది, స్టేట్లో ఆ పార్టీ లేదు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ మీదకి అనవసరంగా వీళ్ళందరినీ పంపిస్తున్నారు అని చెప్పేటటువంటి ఎలిగేషన్స్ చాలానే ఉన్నాయి. మనం రీసెంట్గా ఇవి ఎలిగేషన్స్ చూసుకున్నట్టయితే కవిత గారి కేసులో కూడా చూడొచ్చు. సో ఇవన్నీ సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని స్టేట్స్ మీదకి అండ్ స్టేట్ మీద ఉన్నటువంటి స్పెసిఫిక్ లీడర్స్ మీదకి వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ని పుష్ చేసుకోవడానికి వాడుతున్నారు అనేటటువంటి ఒకటి ఉంది. రెండవ అడ్మినిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటారు కదా, వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్స్ని, టెన్యూర్ని ఎఫెక్ట్ చేయడం. స్పెసిఫిక్గా 2021లో వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అంటే, అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసారనమాట ఒక సైక్లోన్ బ్రీఫింగ్ తర్వాత. సో దీనివల్ల మమతా బెనర్జీ గారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సెంటర్ కావాలని చెప్పేసి ఎవరైనా సరే స్టేట్ సైడ్ ఉంటుంటే వాళ్ళని కావాలని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు అని చెప్పేసి, అంటే స్టేట్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళతో అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో ఇంకా ఫినాన్షియల్ రిలేషన్స్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జిఎస్టీ కాంపన్సేషన్. మనం కోవిడ్-19 టైంలో చూసుకున్నట్టయితే ఈ జిఎస్టీ కాంపన్సేషన్ ఏదైతే స్టేట్స్కి ఇవ్వాల్సి ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ చాలా రోజులు డిలే చేసింది. అండ్ అదే కాకుండా ఇంకా మనం చూసుకుంటే ఫినాన్స్ కమిషన్.
ఫినాన్స్ కమిషన్ 2011 యొక్క సెన్సెస్ వాడుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పాపులేషన్ విషయంలో ప్రోగ్రెసివ్గా అంటే పాపులేషన్ని తగ్గించిన స్టేట్స్ ఉంటాయి కదా, ఈ స్టేట్స్ స్పెసిఫిక్గా సౌత్ ఇండియన్ స్టేట్స్ దీనివల్ల చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి అంటే డబ్బులు ఏవైతే డివాల్వ్ చేస్తారో అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బేస్ చేసుకుని డివాల్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు పాపులేషన్ తగ్గించుకున్న స్టేట్స్ ఉన్నాయి కదా, సో ఈ స్టేట్స్కి తక్కువ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అనేవి వస్తున్నాయి. అంటే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళిన కొద్దీ అంటే ప్రోగ్రెసివ్గా మనం ముందుకు తీసుకెళ్తున్న కొద్దీ డబ్బులు అనేవి తక్కువగా వస్తున్నాయి అనమాట, ఫండ్స్ తగ్గుతున్నాయి. సో ఇదొక మేజర్ ప్రాబ్లంగా ఉంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు మనం రీసెంట్గా న్యూస్లో ఉన్న విషయం చూస్తుంది ఏంటంటే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో పిఎం శ్రీ గురించి తెలిసిందే కదా, తమిళనాడు గవర్నమెంట్ కూడా దీని గురించి మాట్లాడుతుంది. సో పిఎం శ్రీ స్కూల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ చేయడం కోసం అని చెప్పి తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఈ పిఎం శ్రీ స్కూల్స్ కింద ఏమవుతుంది అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా, వాళ్ళు ఎంఓయూ చేయాల్సి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్తో. ఏంటి ఈ పిఎం శ్రీ కింద ఫండ్స్ తీసుకోవాలనుకోండి, మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అసలే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఒక హిందీ ఇంపోజిషన్ పాలసీగా చూస్తున్నారు సదరన్ స్టేట్స్. అండ్ దాంతోపాటు తమిళనాడులో కూడా చాలా డ్రాస్టికలీ అంటే చాలా బెటర్ పాలసీస్ ఉన్నాయి, వాళ్ళు ఎడ్యుకేషన్లో కూడా ఇంకా ముందున్నారు. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ హిందీ ఇంపోజిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఇక్కడ ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి కనుక మనం ఎంఓయూ చేయలేదనుకోండి, స్టేట్కి రావాల్సిన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు. అండ్ దీనికోసం అని చెప్పేసి స్టాలిన్ గారు ఈ రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.